వినూత్న పంటలకు వేదికగా నిలిచే ఖమ్మం జిల్లా మరో పంట స్థానం సంపాదించింది. సంప్రదాయ పంటలు సాగు చేస్తూనే సరికొత్త పంటలకు స్థానాన్నిస్తూ సేద్యాన్ని సాగించడంలో ఇక్కడి రైతులు ఆసక్తి కనబరుస్తారు. అందుకు మచ్చుతునకే ఇప్పుడు జిల్లాలో కనిపిస్తున్న అల్లం సాగు. తెలంగాణలో మెదక్ జిల్లా జహీరాబాద్ ప్రాంతంలోనే కనిపించే అల్లం సాగు ఇప్పుడు ఈ జిల్లాలో స్థానం సంపాదించింది. ఖర్చు భారీగా పెట్టాల్సి వచ్చినా పంట దిగుబడి ఎలా ఉంటుందో చూద్దామని సాగులోకి దిగారు. సకల పంటల సమాహారంలో ఉండే ఖమ్మం జిల్లాలో రైతులకు కొత్త పంటలపైన ప్రయోగాత్మక సాగుపైన మక్కువ ఎక్కువ. అందుకే జిల్లాలో సుబాబుల్, యూకలిప్టస్ వంటి కల్ప పంటల నుంచి ఆయిల్ పామ్ వంటి తోట పంటల వరకు, అరటి వంటి పండ్ల తోటల నుంచి చేమంతి, బంతి వంటి పూతోటల వరకు కనిపించే ఈ ప్రాంతం అపరాలకు పెట్టింది పేరు. ఆహార ధాన్యాలు పండించడంలోనూ ఇక్కడి రైతులది అందవేసిన చేయే. అంతేకాదు వాణిజ్య పంటలైన పత్తిలోనూ ఎకరాకు 20 క్వింటాల దిగుబడి తీసుకున్న రైతులున్నారు. ఎగుమతి అవకాశాలను అందిపుచ్చుకునేలా మిరప పండించడంలోనూ అగ్రగణ్యులుగా ఉండే జిల్లాలో ఇప్పుడు అల్లం స్థానం సంపాదించింది. జహీరాబాద్ ప్రాంతంలో ఉండే ఈ పంటను ఇక్కడి రైతులు పరిశీలించి ప్రయోగాత్మకంగా జిల్లాలో సాగు చేశారు. విత్తనాన్ని కేరళ నుంచి తెచ్చుకుని సాగుకు ఉపక్రమించారు. నాకు 4 ఎకరాల పొలం ఉంది. 4 ఎకరాల పొలంలో 2 ఎకరాల్లో బావి ఉంది. మరి అల్లం వేద్దామనే ఉద్దేశంలో కొద్దిగా అల్లం మీద మంచిగా ఉంటుంది అనే ఉద్దేశంతో అల్లం వేద్దామని అనుకొని మన తెలంగాణ జిల్లాలో మెదక్ జిల్లాలో జహీరాబాద్ దగ్గర వేశారంటే ఆడికి పోయి కొద్దిగా తెలుసుకొని మళ్ళీ విత్తనాలని కేరళ నుంచి మరి మా ఊరు రాయపట్నం గ్రామం తెప్పించడానికి కింటాకి 12,000 ఖర్చు అయింది. ఎకరానికి 8 క్వింటాలు అల్లం 8 క్వింటాలు పట్టిందండి విత్తనం. మధిర మండలం రాయపట్నం గ్రామం అల్లం సాగుకు వేదికైంది. గ్రామానికి చెందిన మార్నీడు వెంకటయ్య సాగు చేసిన అల్లం క్షేత్రం ఇది. కొత్త పంటల సాగుపై ఆసక్తిగల ఈ రైతు అల్లం సాగు చేశాడు. పంట సాగు చేసి 6 నెలలు గడిచిపోయింది. కేరళ నుంచి విత్తనాలు తెచ్చి తనకున్న పొలంలో 2 ఎకరాల్లో ఈ అల్లం సాగు చేశాడు. నీడ అవసరమయ్యే అల్లానికి నీడనిచ్చేందుకు మొక్కజొన్న సాగు చేశారు. ఏప్రిల్లో నాటిన అల్లంలో ఇప్పటికే 2 సార్లు మొక్కజొన్న వేశారు. అల్లం దిగుబడి ఎంత వస్తుందో తెలియదుగాని ఇప్పటికే 2 లక్షల రూపాయలు ఖర్చు చేశామంటున్నారు. ఇప్పుడు కేసి మరి ఒక 5-6 నెలలు వచ్చింది. మరి దానికి మరి మదాలు విత్తనాలు కొన్నందుకు 1 లక్ష రూపాయలు అయినాయి. మళ్ళీ అది ట్రాక్టర్ తోటి ఈ బోదెలు దోలిచ్చి రోటావేటర్ వేసి యాపిండి వేసి కూలీలను పెట్టి గడ్డలేసి గడ్డలను విత్తన శుద్ధి చేసి ఇవన్నీ చేసే వాళ్ళకల్లా మళ్ళీ నాకు మొత్తం 1 లక్ష రూపాయలు అయినాయండి. మొత్తం ఇప్పటికి 2 లక్షలు ఖర్చు అయిందండి. మొక్కజొన్న వేసిన తర్వాత మొక్కజొన్న కూడా ఎందుకంటే బలం ఉండ పొలం కావటంలో మొక్కజొన్న కూడా బాగానే పండిందండి. అది 25,000 రూపాయలు మొక్కజొన్నకు వచ్చినాయి. 25,000 వస్తే ఖర్చులు పోను చెరిసగం ఖర్చులు పోయినాయండి. తర్వాత మళ్ళీ రెండో ఏపు ఇప్పుడు పనవట పక్కన బోధికి పనవట పక్కన వేసిన తర్వాత రెండో పక్కన మళ్ళీ ఇంకో సాలు వేసినానండి. మొక్కజొన్నే వేసే వాళ్ళకల్లా అటు కూడా ఒక 10-15,000 అయ్యి వచ్చినాయి. సాగులో వచ్చే సమస్యలను స్థానికంగా ఉండే శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులను అడిగి తెలుసుకుంటూ అల్లం సాగులో అధిక దిగుబడులు సాధించేందుకు ఇక్కడి రైతులు తపిస్తున్నారు.